నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బిగ్ బాస్ ఇప్పటిదాకా 8 సీజన్స్ కంప్లీట్ చేసుకొని 9వ సీజన్లోకి అడుగుపెట్టేసింది. గత సీజన్ చూసుకుంటే బిగ్ బాస్ 8 అని చెప్పి ఉల్టా పల్టా అన్నట్టుగా మనం చూసాం. 7 కావచ్చు, 8 కావచ్చు, ఇట్లా. ఈసారి 9 అనేది వాస్తవం చెప్పాలంటే అందరూ లక్కీయెస్ట్ నెంబర్ అని చెప్పేసి అంటుంటారు. సో చాలా వరకు మనం చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 3 or 4 వరకే పెద్దగా హిట్గా మనం చూసాం. దాని తర్వాత నుంచి అంత పెద్ద ఆదరణ అయితే ఎక్కడ కనిపించడం లేదు. సో ఈసారి 9 సీజన్ ఎలా ఉండబోతుంది, అదే కాక హోస్ట్ కూడా ఖచ్చితంగా ఈసారి బాలకృష్ణ గారు ఉండబోతున్నారని చెప్పి మొన్నటిదాకా సమాచారం. కానీ ఇప్పుడు ప్రోమో కూడా వచ్చేసింది నాగార్జున గారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? 9 అంటే లక్కీ నెంబరు, అల్టిమేట్ నెంబర్ చెప్పాలంటే. ఎందుకంటే ఈ సంవత్సరం 2025 మీరు అది టోటల్ చేసినా కానీ 9 వస్తుంది. కాకతాళీకి జరిగినా కానీ అంటే బిగ్ బాస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అదే అట్లాగే స్టార్ట్ అయ్యి 1, 2, 3, 4గా వచ్చి ఉండొచ్చు. మొత్తానికి అల్టిమేట్ నెంబర్లోకి వచ్చారు కాబట్టి ఇదే ఆఖరిదేమో అనుకునేలాగా ఉంది. ఎందుకంటే జనం కూడా కొత్తదనం కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడు పాతచింతకాయ పచ్చడిలాగా కూడా అనుకోరు. వాళ్ళు కూడా షోని బాగా డిజైన్ చేస్తే చూస్తారు, లేకపోతే లేదు. మరి ఆ డిజైన్ చేశారో లేదని తెలియదు. కానీ బాలయ్య బాబు గారు హోస్ట్గా రాబోతున్నారనే ప్రచారం జరిగింది. కానీ నేను అనుకోవటం ఏంటంటే ఆయన సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల ఆయన నో చెప్పుంటారు. ఎందుకంటే అన్స్టాపబుల్ కూడా తెలిసి ఉందా లేదా తెలియదు. ఒక పక్క సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు మన అన్స్టాపబుల్ ఉంటుందా లేదా, ఈ సీజన్ స్టార్ట్ అవుతుంది డిసెంబర్లో స్టార్ట్ అవ్వాలి ఎక్కువకరం అయితే. కానీ అది కూడా డౌట్ఫుల్గానే ఉంది. మనం చూసుకుంటే నాగార్జున గారికి సంబంధించి ఏదైతే సీజన్ 9 అంటూ ప్రోమోలోనే ఒక మాట చెప్పేశారు. ఏంటంటే ఈసారి చదరంగం కాదు రణరంగం అని చెప్పి. అయితే గతంలో ఉన్న ఎపిసోడ్స్ అన్నింటినీ కూడా ఒక పక్కన పెడితే ఈ ఎపిసోడ్లో ఏదో కొత్తదనం తీసుకొస్తున్నారేమో అని చెప్పి అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటిదాకా ఆడింది మనం అంతా చదరంగం మాత్రమే చూశారు బిగ్ బాస్ది. ఈసారి రణరంగాన్ని చూడబోతున్నారు అంటే ఖచ్చితంగా కొంత టిపికల్ ఫైట్స్ కావచ్చు, ఇలాంటివి కూడా జరగబోతున్నాయి అంటే ఏమంటారు? బహుశా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఈ దీంట్లోనే ప్రోమోలోనే ఆ మాట అన్నారు కదా, ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు, ఆ గెలుపు రావాలని పెద్ద యుద్ధం కాదు పెద్ద ప్రపంచం సృష్టించాలి అంటూ ఆయన డైలాగ్ వేశారు. పైగా ఈసారి చదరంగం కాదు రణరంగమే అన్నారు. అంటే ఒక యుద్ధ వాతావరణం ఉండబోతుంది అన్నట్టుగా ఇచ్చారు. అలాంటి యుద్ధ వాతావరణం ఉండాలంటే కంటెస్టెంట్లో ఆ కంటెంట్ ఉండాలి. కంటెంట్ లేని కంటెస్టెంట్ని తీసుకొస్తే మాత్రం మళ్ళీ ప్రయోజనం ఉండదు. మరి వాళ్ళు ఇప్పుడు దాకా కంటెస్టెంట్స్ దొరకడమే కష్టమైపోయిన రోజులు ఇవి. ఎందుకంటే బిగ్ బాస్ 8 సీజన్లలో ఏరుకొచ్చి పెట్టేశారు, దాదాపు అయిపోయింది. ఇప్పుడు కొత్త కంటెస్టెంట్ తేవాలంటే కొత్తగా ఇన్ఫ్లుయెన్సర్స్ రావాలి, లేదా కొత్త వాళ్ళు సీరియల్ ఆర్టిస్టులు నోటెడ్ అయ్యి ఉన్న వాళ్ళు కావాలి. ఎవరైతే షోకి వస్తారో వాళ్ళ వల్ల కొద్ది ప్రయోజనం ఉండాలి. ఎవరినో ఊరు పేరు లేని వాళ్ళని తీసుకొచ్చి షోకి పిలిపించినా పెద్ద ప్రయోజనం ఉండదు. వీళ్ళు అన్నట్టుగా రణరంగం కావాలంటే ఆ రణరంగం తగ్గట్టుగా ఆ యోధులు కూడా ఉండాలి కదా. యుద్ధం చేయాలంటే ఆ యోధులు ఉండాలి. సాధారణంగా మనం చూసుకుంటే ఈసారి ఇది చదరంగం కాదు రణరంగం అని చెప్పి నాగార్జున గారు అన్నారంటేనే ఖచ్చితంగా ఈసారి ఏదో ఒక వ్యూహంతో వస్తున్నారని చెప్పి అర్థం అవుతుంది. సాధారణంగా మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో సినీ ప్రముఖులు కావచ్చు, టీవీ సీరియల్స్ కావచ్చు, లేదంటే మనకి యూట్యూబ్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇక్కడ అంత పెద్ద రణరంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు అంతగా దొరకరు. వాస్తవం చెప్పుకోవాలంటే రాజకీయ నాయకులు అయితే ఖచ్చితంగా రణరంగాన్ని అయితే తలపిస్తుంది. ఈసారి రాబోతున్నటువంటి ఒక సీజన్ 9లో కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఉండబోతున్నారని కొంత వార్త. నిజంగా దీంట్లో నిజం ఉందా, లేదంటే మనకు రణరంగం తలపించాలంటే పొలిటీషియన్స్ తప్పదా అంటే ఏమంటారు? పొలిటీషియన్స్ అంటే మనం చెప్పలేం కానండి. కొంతమంది కిరాక్ బాయ్స్ అనే ఒక టీవీ షోస్లో కొన్ని ఇట్లు పాల్గొనే వాళ్ళు ఉంటారనేది ఒకటి. అలాగే అలేకే చిట్టి పికిల్స్ అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఉంటారనేది ఒకటి. కుమారి ఆంటీ లాంటి వాళ్ళు, ఇట్లా కొన్ని పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. వీళ్ళు ఉండొచ్చు అని. అలా కొంతమంది ఊహాజనితంగా కూడా కొన్ని పేర్లు బయట పెట్టచ్చు. మొత్తానికి కామన్ మ్యాన్గా వాళ్ళు మామూలుగా అనామకులు తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఇక చూసుకుంటే సినిమా రంగం, టీవీ రంగం, యూట్యూబర్స్ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందరికి తెలిసిన ఫేస్లు కావాలి కాబట్టి ఆ ఫేస్లన్నీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి కాబట్టి అలాంటి వాళ్ళు ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ఈసారి పొలిటీషియన్స్ను కూడా పెట్టబోతున్న వార్తల్లో అంబటి రాంబాబు గారు కూడా ఉండబోతున్నారు అని ఒక వార్త. ఏమంటారు? నేనేమంటాను, రోజా గారు కూడా వస్తున్నారేమంటారు. ఎందుకంటే అంబటి రాంబాబు గారు పిలిస్తే రోజా గారిని కూడా పిలుస్తారు. యుద్ధ వాతావరణం ఉండాలంటే కంపల్సరీగా తగిన జోడీ ఉండాలి కదా. మరి రాంబాబు గారు వస్తారేమో కానీ రోజా గారు వస్తారా? ఎందుకంటే రోజా గారు మళ్ళీ ఇప్పుడు జబర్దస్త్ ప్రోగ్రామ్కి వెళ్తారో వెళ్ళబోతున్నారు అంటే రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే జీ సీరియల్ సంథింగ్ ఏదో ఒక దాంట్లో ఛాంపియన్షిప్లో కూడా ఆవిడ చేస్తున్నారు సంగతి తెలిసిందే. అవును, అదేండి. మరి ఎందుకంటే షో రెక్టి కట్టాలంటే కొద్దిగా స్థాయి పెంచాలి. వాళ్ళు ఏదో ఎవరో వాళ్ళు కూర్చోబెట్టి
గతంలో కూడా కత్తి మహేష్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వచ్చారు. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఏంటంటే అసలు షోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన మన పరిస్థితి ఏంటి అనే పరిస్థితిలో ఉన్నారు. సోహాయిలు హీరోగా కూడా నిలదొక్కలేకపోయాడు. అభిజిత్ పరిస్థితి అలాగే ఉంది. శివబాలాజీ ఆయన కన్నప్ప మన మహదేవ శాస్త్రి గారి పక్కన ఉంచవలసిన పరిస్థితి ఉంది. ఇంకా ముందుకు రావడానికి కష్టంగా ఉంది. అలాగే కౌశిక్ కన్నప్ప వెనకాల ఉండే పరిస్థితి వచ్చేసింది. ఈ తరహాలోనే ఉన్నారు. వాళ్ళు ముందు వరుసలోకి రావాలి. షోలో ముందు వరుసలోకి రావడం కాకుండా సినిమాల పరంగా కూడా ముందు వరుసలోకి వస్తే క్రేజ్ ఉండేది. సో ఓవరాల్గా బిగ్ బాస్ సంబంధించి మాత్రం వేరే ఏ భాషకి లేనంత టీఆర్పీ రేటింగ్ తెలుగుకి ఉందని అయితే అందరికీ తెలిసిందే. సో ఈసారి ఖచ్చితంగా వినూతనంగా చాలా కొత్తగా చేయబోతున్నా అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. అదే కింద మనం అనుకున్నాం 9 అనేది చాలా లక్కీ సింబల్ అని చెప్పి. మళ్ళీ 1, 2, 3, 4 దాదాపు 4 నుంచి 5 ఎపిసోడ్లు మాత్రం చాలా బాగా వచ్చినటువంటి ఈ యొక్క బిగ్ బాస్ ఈసారి 9లో ఆ ప్రభంజనాన్ని మొత్తం చూపించబోతున్నారా అంటే ఏమంటారు? అంటే వాళ్ళు కొత్తగా చూపిస్తున్నామని చెప్పడం కాదు, చూసే వాళ్ళకి కొత్తగా ఉండాలి. అది వాడు జనం ఇది నచ్చుతుందా లేదా, వాళ్ళకి మెచ్చేలాగా మనం చేయగలమా లేదా అనేది చాలా కీలకం ఇక్కడ. మరి ఇది చూస్తే ఇప్పుడు ప్రోమో వచ్చింది, ఆ తర్వాత చాలా రకరకాల ప్రయోగాలు చేస్తారు. అప్పుడు పాడి మనం చెప్పలేము దీని మీద. సో చూద్దాం సార్, ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి ఎలా ఉండబోతుంది. సో అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఉండబోతుందని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో అందుకే ఇది చదరంగం కాదు రణరంగం అని చెప్పేసి అయితే నాగార్జున గారు చెప్తున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే.